తెలంగాణ రాజకీయాల్లో తాజాగా బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ పార్టీ తాజా ఎమ్మెల్సీ ఎన్నికల నుండి పూర్తిగా దూరంగా ఉండటంతో అనేక అనుమానాలు చుట్టుముట్టాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు ఈ ఎన్నికలను తమ బలం చూపించే అవకాశంగా తీసుకుంటుండగా బీఆర్ఎస్ మాత్రం మౌనం పాటించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరం ఉండటం గులాబీ శ్రేణుల్లో ఆందోళన రేపుతోంది. కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, హరీష్ రావు లాంటి కీలక నేతలు మాత్రం అఫీషియల్ గా కొన్ని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ వెనుకడుగు వేయడం అనేక అనుమానాలను కలిగిస్తోంది. బీఆర్ఎస్ ఈ ఎన్నికల నుండి తప్పుకోవడానికి గల కారణాలపై రాజకీయ విశ్లేషకుల మధ్య విస్తృత చర్చ జరుగుతోంది. బీజేపీతో ఏదైనా లోపాయికారి ఒప్పందం జరిగిందా, లేక ఓటమి భయంతోనే బరిలోకి దిగడాన్ని నివారించిందా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. గతంలో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయడానికి పలు కీలక నేతలు ఆసక్తి చూపారు. కానీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అభ్యర్థులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. నామినేషన్ల గడువు దగ్గర పడుతుండగా కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించకపోవడం రాజకీయ వర్గాల్లో స్పష్టమైన సంకేతాలనిస్తోంది. ఫిబ్రవరి 10న నామినేషన్ గడువు ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులు స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్మన్ రవీందర్ సింగ్, నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజారం యాదవ్ తదితరులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో దారుణ ఓటమి ఎదుర్కోవడం, అలాగే మధ్యలో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమితో బలహీనపడినట్లు కనిపిస్తోంది. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీకి దూరంగా ఉండటంతో పార్టీ భవిష్యత్తుపై గులాబీ శ్రేణుల్లో భయం నెలకొంది. ప్రస్తుతం పార్టీ కార్యకర్తలు నాయకత్వం భవిష్యత్తు వ్యూహంపై అనేక ప్రశ్నలు వేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండటానికి గల అసలు కారణం ఏంటి? ఇది ఓటమి భయమా, లేక బీజేపీతో ఏదైనా రహస్య ఒప్పందమా అనే చర్చ జోరుగా సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.